సార్ ఇప్పుడు దాకా మనం బయోపిక్‌ల గురించి మాట్లాడుకున్నాం సార్. ఇంకోటి రియల్ లైఫ్ సినిమాటిక్ ఇన్సిడెంట్ వైసీపీ ఒకటి చేసింది సార్. ఒకటి ఆయన పట్టాభి గారు నోరు జారారు. నోరు జారారో లేకుంటే ఇంకా ఆయన ఉద్దేశపూర్వకంగానే అన్నారో నాకైతే తెలీదు. బట్ ఆయన మాట్లాడిందైతే ఖండించదగిన పదం. మేబీ మీరు ఒక నాయకుడిని లేకుంటే ఒక ఇండివిడ్యుయల్‌ని ఏ మాట అయినా అనొచ్చు. లేకుంటే పచ్చిగా చెప్పాలంటే మీరు ఏ కూతైనా కోయొచ్చు ఒక ఇండివిడ్యుయల్‌ని పరిధిలో ఉండి. బట్ సీఎం కుర్చీలో కూర్చున్నాక ఆ వ్యక్తి కాకపోయినా అట్‌లీస్ట్ ఆ పదవికైనా రెస్పెక్ట్ ఇయ్యాలి. బికాజ్ తండ్రి లాంటి వాడు సీఎం అనేవాడు. ఆయన పట్టాభి గారు అనరాని మాట అన్నారు. మీ వైసీపీ వాళ్ళెళ్లి అసలు వాళ్ళ ఆఫీసే బదలగొట్టేశారు. ఏంటి సార్ ఇది? సమరసింహారెడ్డో లేకుంటే అదేంది ఇంద్రసేనారెడ్డో అన్నట్లుగా. ఇక్కడ సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి కాదండి. మనోభావాలున్నాయి. ఎవరి మనోభావాన్ని మనం దెబ్బతీసినా, ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతారో మనం చెప్పలేం. అందుకని ఒళ్ళు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. మనకు నోరుంది కదా అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎదుటోడికి ఏదుందో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. దాన్ని నేను సమర్థించడం కాదు. ఏదైనా తప్పే. అవును. నోరు జారడం తప్పే. వాళ్ళు కరెక్ట్ కాదు. నోరు జారిన దానికంటే నోరు జారినప్పుడు చెయ్యి జారడం కూడా తప్పే. అది జారినప్పుడు జారుతుంది. కాబట్టి నోరు జారడం అనేది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం అనేది మాత్రం ఉండాల్సినటువంటి ఎవరికైనా ఉండాల్సినటువంటి విధానం. అయితే సార్ రాజధానుల అంశంలోకి వస్తే మొదట వాళ్ళేమో టీడీపీ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని అన్నారు. ఫస్ట్ అక్కడ దొనకొండ అని అనుకున్నారు. ఆ తర్వాత అమరావతికి వచ్చింది. ఓకే ఫైన్. ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం. 14 నుంచి 19 వరకు ఆ టర్మ్ అయిపోయింది. 19 నుంచి 24 వచ్చేసరికి జగన్ గారు 3 రాజధానులు అన్నారు. ఓకే, ఏదో ఎవరికి ఇప్పుడు వరకు లేని ఆలోచన ఒకటి చెప్తున్నారు. మంచో చెడు ఇంప్లిమెంట్ అయ్యాక కదా సార్ తేలేది. ఓకే ఫైన్. ఇప్పుడేమో మొన్న కొంతమంది వైసీపీ పెద్ద నాయకులు మాట్లాడుతూ మనకి ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు ఇచ్చారు హైదరాబాద్, అది ఇంకా పొడిగించాలి అని అన్నారు. ఇంతకీ ఆంధ్ర రాష్ట్ర రాజధాని అంటే ఏం చెప్తారు సార్? అంటే 3 రాజధానులు, ఒక రాజధాని. ఏదైతే ఉమ్మడి రాజధానిగా మనకి గతంలో మద్రాసు ఉండేది, ఆ తర్వాత కర్నూలుకు వచ్చింది, ఆంధ్రప్రదేశ్గా మారిన తర్వాత హైదరాబాద్కు వచ్చింది. మొత్తం డెవలప్మెంట్ అంతా అక్కడే జరిగింది. నేను మొత్తం అంతా ఆడే పెట్టానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు నేను చేశానని అంటున్నాడు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత హైదరాబాదు చరిత్ర, దాని యొక్క స్థితిగతులు మారినాయి. చంద్రబాబు నాయుడు గారు ఆడ చేసింది ఏం లేదు. అదొక హైటెక్ సిటీది ఒక్కటి మాత్రం చూపిస్తారు. కొన్ని వేలు ఉన్నాయి ఇప్పుడు అట్టాడి. అది చూయించుకొని ప్రచారం చేస్తున్నాడు. అదే తప్పిదం మళ్ళీ జరగకూడదు. మొత్తం అభివృద్ధి అంతా హైదరాబాదులో పెట్టి మనం అభివృద్ధి చేసిన తర్వాత మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. కట్టుబట్టలతో వచ్చాం. మళ్ళీ ఇక్కడ అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం చేస్తే మీరు ఉత్తరాంధ్ర వాళ్ళు మీకు సంబంధం లేదు అని చెప్పేసి అనేటువంటి అవకాశం ఉంది. రాయలసీమ వాళ్ళు మీకు సంబంధం లేదు అనేటువంటి అవకాశం ఉంది. ఈ రాష్ట్రం 3 ముక్కలుగా విభజన జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక చోటే చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి విధానం ఏంటంటే ఒక చోటే కేంద్రీకరించి అక్కడికే మొత్తం అంతా తీసుకొచ్చి దాన్ని ముందుగా ఆస్తులన్నీ కొనుక్కొని, దీని వెనక కుట్ర ఏంటంటే అక్కడ ఉండేటువంటి రాజధానిలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా, పొలాలన్నీ వాళ్ళు కొనుక్కొని, ఇది ఒక రియల్ ఎస్టేట్ దందా. రాజధాని కాదు పెడుతుంది, రియల్ ఎస్టేట్ దందా చేశారు. ఒక మాఫియా అన్నీ ఒక చోట కొనుక్కొని వాళ్ళ ఆస్తుల విలువలు పెంచుకుని ఆ తర్వాత రాజధాని అక్కడ డెవలప్మెంట్ తీసుకొని వస్తారు. లక్షల కోట్లు ఆర్జించవచ్చు. అక్కడ ఒక పేదవాడు ఒక గజం కొనుక్కోవడానికి ఏమన్నా అవకాశం ఉందా అటువంటి రాజధానిలో? లేదు. రేపొద్దున ఇది మాది, మీరు వెళ్ళండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆయనే ఉద్యమం తీసుకొని వస్తాడు. 3 ముక్కలు అవుద్ది. అటువంటి పరిస్థితి రాకుండా రాయలసీమలో ఒక రాజధాని, ఇక్కడ ఉండేటువంటి దాన్ని పాలన మనకి ఒక రాజధాని, పాలనాపరమైనటువంటి రాజధాని ఒక చోట, 3 ఏరియాలని సమానంగా చూడడం
తప్ప మీకు ముగ్గురు కొడుకులు ఉంటారు. ఓకే. ఒకడు బ్రహ్మాండమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్గా చదువుతాడు, ఎదుగుతాడు. రెండోవాడు మామూలుగా ఉంటాడు. మూడోవాడు అంగవైకల్యంగా ఉండి చదువుకోలేకపోతాడు. ఆ తండ్రి ఏం చేస్తాడు? ఆ మూడో వాడికి ఆస్తినిచ్చి వాళ్ళకి సంబంధించిన పిల్లల్ని కానీ పెంచడానికి ఆ తండ్రి చేస్తాడు కదా. అదే చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మూడు ప్రాంతాలని ఎక్కడ వెనుకబడుతనంత ఉందో వాళ్ళకు కూడా కొంచెం అది వాళ్ళని డెవలప్ చేసే విధంగా చేస్తున్నారు. ఖచ్చితంగా 3 రాజధానులు చేయడం ద్వారా అన్ని ప్రాంతాలకి ఉపయోగం జరిగే విధంగా ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అది తీసుకున్నారు. అది నచ్చనటువంటి తెలుగుదేశం వాళ్ళు, ఓకే. అరే మీకు 5 సంవత్సరాలలో మీకు అధికారం ఇచ్చి మీరు ఎవరిని మాట్లాడకుండా సెలక్షన్ కూడా నువ్వే చేసేసేసి టెంపరీ రాజధాని నువ్వు కట్టేది, టెంపరీ బిల్డింగ్స్ కట్టేది, 1000 కోట్లు వెచ్చించి టెంపరీ బిల్డింగ్స్ కట్టేవు నువ్వు. అవును. పర్మనెంట్ బిల్డింగ్సే కట్టి ఉండొచ్చు కదా. అసలు నువ్వే దాన్ని టెంపరీ రాజధానిగా చేసి ఇప్పుడు ఎవరిని మాట్లాడతావు? పర్మనెంట్ రాజధాని ఎందుకు చేయలేదు? 10 సంవత్సరాలు నువ్వు హైదరాబాద్లో ఎందుకు ఉండలేదు? ఓకే. నీ ఓటుకు నోటు కేసు కోసం పరిగెత్తుకుంటే ఇక్కడికొచ్చి మేము నిర్మిస్తామనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చెప్తే మీరు అవసరం లేదు మేము చేసుకుంటామని చెప్పి అన్నీ మీరు రియల్ ఎస్టేట్ దందా కోసం మన ఆంధ్రప్రదేశ్ని అన్యాయం చేశాడు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలని చెప్పేసి చెప్తా ఉన్నాను సార్. రాజధానుల అంశం అయిపోయింది సార్. మరొకటి అంశం మిగిలింది ఏంటి అని అంటే స్పెషల్ స్టేటస్. నాకు 25 ఎంపీలు ఇవ్వండి, కేంద్రం తో బలంగా కొట్లాడి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు అందరి సాక్ష్యంగా చెప్పిన మాట సార్ ఇది. ఏదో కేవలం పార్టీ వరకో లేకుంటే దగ్గర వ్యక్తుల వరకో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చెప్పిన మాట. అది నమ్మి ప్రజలు 23-22 ఎంపీల దాకా ఇచ్చారు మీకు. బట్ స్పెషల్ స్టేటస్ అసలు ఇప్పటికీ లేదు సార్. ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి బీజేపీ వాళ్ళకి అవసరం రాలా. ఓకే. 25కి 25 వస్తే మన అవసరం కానీ వాళ్ళకి వచ్చే పని అయితే మనం డిమాండ్ ఎప్పుడైనా ఒకటి సాధించుకోవాలంటే ఒక డిమాండ్ ఉండాలి. మన దగ్గర ఉన్నటువంటి 22 ఎంపీలు వాళ్ళకి అవసరం లేకుండా ఉంది, డిమాండ్ లేకుండా ఉంది. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయగలిగారు. వాళ్ళు మనకి విభజన చట్టంలో ఉన్నాయి కూడా చాలా చేయలేకపోయారు. అవును, వాస్తవం. ఇప్పుడు రేపు రాజ్యసభ మన అవసరం ఉంది, అంతే కదా. ఎంపీలు అవును, ఎమ్మెల్యేలు ఓటేస్తేనే కదా సార్ రాజ్యసభలో రేపు మన అవసరం ఉంది. అవును, 100% బీజేపీకి 100%. రేపు 25కి 25 కూడా మనకి వస్తే అటు రాజ్యసభలోను ఇటు పార్లమెంట్లోను ఖచ్చితంగా మనం డిమాండ్లోకి వస్తాం. డిమాండ్ ఉంది అని అంటే మన హక్కుల్ని మనం సాధించుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మాట తప్పడం కాదు, అక్కడ డిమాండ్ లేకుండా ఉంది. ఆ పరిస్థితులు కల్పించారు. రేపు ఖచ్చితంగా మనం డిమాండ్లోకి వెళ్తున్నాం. మన అవసరం వాళ్ళకి కల్పించే విధంగా ఉండబోతా ఉంది. 25కి 25 కూడా ఎంపీ సీట్లు రాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా ఆ అంశం అయితే ఆగలేదు. స్పెషల్ స్టేటస్కి సంబంధించింది ఖచ్చితంగా సాధించుకొని తీరుతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా దాని మీద ఉన్నారు.